దేశ ప్రజలను దోచుకోవడానికి కాంగ్రెస్ ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టలేదని ధ్వజమెత్తారు. తక్కువ ఆదాయం ఉన్న వర్గాలపై ఆ పార్టీ పన్నులు విధించిందని విమర్శించారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీ ఒడిశాలో జర్సుగూడలో 60,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అలాగే BSNL 4G నెట్వర్క్ ను కూడా ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో కాంగ్రెస్ పై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ దాని మిత్రపక్షాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇండియా కూటమి ప్రజలను దోచుకుంటుందని ఆరోపించారు. हिमाचल में कांग्रेस की सरकार है। भांति भांति की हमको गालियां देने की कांग्रेस को आदत पड़ गई है। लेकिन जब हमने जीएसटी का दाम कम किया तो पूरे देश में काम कम हुआ। लेकिन कांग्रेस आम जनता को ये सुख देना नहीं चाहती है। पहले जब हमने डीजल पेट्रोल में पैसा कम किया था तो जहां जहां कांग्रेस की सरकारें थी उन्होंने ऊपर से दूसरा टैक्स लगा करके उतना ही दाम रहने दिया और खुद तिजोरी भर करके लूट का रास्ता खोल दिया। कांग्रेस की सरकार जहां भी रहेगी वहां लोगों को लूटेगी। इसलिए देश के लोगों को कांग्रेस से सावधान रहना ही है और उसके साथियों से भी बच के रहना है। స్వదేశీ సాంకేతికతతో 4G సేవలను ప్రారంభించిన ప్రపంచంలోని 5 దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. BSNL స్వదేశీ 4G నెట్వర్క్ ప్రారంభించడం దేశానికి గర్వకారణమని తెలిపారు. భారత్ అభివృద్ధిని సూచిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం వల్ల దేశంలో ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతతో దేశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని చెప్పారు. भारत की कंपनियों ने भारत को दुनिया के उन 5 देशों की सूची में ला खड़ा किया है। सुनिए, अब हम 5 देशों की सूची में आ गए हैं जिनके पास 4G सर्विसेज शुरू करने की पूरी तरह स्वदेशी टेक्नोलॉजी है। साथियों, ये संयोग है कि आज BSNL अपनी स्थापना का 25वां वर्ष मना रहा है और इस ऐतिहासिक दिन BSNL और उसके सहयोगियों की मेहनत से आज भारत ग्लोबल टेलीकॉम मैन्युफैक्चरिंग हब बनने की दिशा में आगे